బొందిమడుగుల గ్రామంలో బడి పిల్లలు భరతమాతకు హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి వ్యక్తి తన తల్లి పేరు మీద ఒక మొక్కను నాటాలి అనే పిలుపును అందుకుని బొందిమడుగుల గ్రామంలోని విద్యార్థులు ఉపాధ్యాయ సహకారంతో అదే రకంగా గ్రామంలో ఉన్నటువంటి యువత జనసేన నాయకులతో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా కొత్తగా నిర్మించినటువంటి శివాలయం దగ్గర మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ప్రధాన ఉపాధ్యాయురాలు తిరుమలేశ్వరి, అదే రకంగా ఉపాధ్యాయులు మధుసూదన్ రెడ్డి, రంగస్వామి రెడ్డి, తిరుపతమ్మ, రఘు కుమార్, నాగార్జున, పరమేష్ తదితరులు విద్యార్థులను ప్రోత్సహించి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనేలా చేశారు. విద్యార్థులు కూడా ఉత్సాహంగా బొందిమడుగుల బడి పిల్లలం, మేము మంచి పనులకు ముందు ఉంటాం అంటూ గ్రామంలో పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ మొక్కల యొక్క అవగాహనను ప్రజలకు తెలియజేశారు. అదే రకంగా జనసేన నాయకులు జుట్ల లవన్న, సంజీవరాయుడు, రాతన రామాంజనేయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక నలుగురు ముగ్గురు కలిసి ఒక చెట్టును పంచుకొని రోజు నీళ్ళు పోయడమా లేదా 2 రోజులు ఒకసారి నీళ్ళు పోయడమా చూసిపోయింది. అంతేగాని అందరూ పోయొద్దండి, పోస్తే మళ్ళీ ఆ చెట్టు పెరగదు. 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి, వారానికి 3 సార్లు పోసి చెట్లు పెంచాలి. బాగా పెంచి ఇటువంటి ఈ యొక్క మంచి కార్యక్రమాలు ఒక 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి లేదా సంవత్సరానికి ఒకసారి ఇట్లా జరపాలని చెప్పేసి. సకాలంలో వర్షాలు రాకపోవడానికి, వాతావరణ కాలుష్యం పెద్ద ఎత్తున పెరగడానికి ప్రధానమైన కారణం ఉన్నటువంటి చెట్లను నరికివేసి మనిషి తన స్వార్థం కోసం ఉపయోగిస్తున్నాడు. ఈ క్రమంలో బొందిమడుగుల బడి పిల్లలు ముందుకు రావడం, వారిని బొందిమడుగుల ఉపాధ్యాయ సిబ్బంది ప్రోత్సహించి ముందుకు నడిపించడం చాలా గొప్ప విషయం. ఈ మొక్కలను సంరక్షించే బాధ్యతను కూడా విద్యార్థులు భుజానికి వేసుకున్నారు. ఈ విషయంలో ఆ బొందిమడుగుల విద్యార్థులు ఖచ్చితంగా అభినందనీయులే. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని గ్రామస్తులు కోరారు.